హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే మన శ్రమను తగ్గించుకొని మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్‌నైతే షేర్ చేస్తున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనము వంటల్లోనే ఎక్కువగానే వెల్లుల్లి అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! వీటి వెల్లుల్లి మీద ఉండే పొట్టు అనేది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటామండి. ఈ పొట్టు వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో, అది ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లోకి దోమలనేవి వచ్చేస్తాయి కదండీ! ఇలా దోమలు రాకుండా ఉండడం కోసం వెల్లుల్లి పొట్టు అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడైతే ఒక వాడలేని పింగాణి కప్పు ఉంటే తీసుకున్నానండి. ఆ తరువాత ధూప్ స్టిక్ అనేది ఉంటుంది కదా! సో, మీరు హాఫ్ పీస్ పెట్టుకోవాలంటే హాఫ్ పీస్ గాని, లేదంటే ఫుల్ పీస్ పెట్టుకోవాలంటే ఫుల్ పీస్ గాని ఈ విధంగా చుట్టూ కూడాను మనం ఎక్కడ ఇలా వదిలేయకుండా ఇలా కాల్చేయాలండి. కాల్చేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఇలా మనం ఏదైనా వాడలేని ప్రమిదిలో గాని, కప్స్‌లో గాని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. సో, ప్లాస్టిక్ దాంట్లో పెట్టొద్దు, కాలిపోతుంది. ఆ తరువాత ఇందులోన మనము ముందు తీసుకున్నాం కదండీ వెల్లుల్లి పొట్టు అనేది దీంట్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకసల ధూప్ స్టిక్ అనేది అలా ఆరిపోవడం లాంటిది ఏమి ఉండదండి. చివరి వరకు కూడాను వెల్లుల్లి పొట్టు అనేది కాలుతూ మనకి పొగ అనేది నార్మల్‌గా మనం వెలిగిస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఇలా ఇంట్లోనే మనము సాయంకాలం పూట లేదంటే 4, 5 రోజులకు ఒక్కసారి కూడాను వెలిగించామనుకోండి ఇంట్లోనే ఎక్కడ కూడాను ఒక దోమ ఉండదు. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది రాదు. బ్యాడ్ స్మెల్ రాదండి. చాలా చాలా మంచిది కూడాను. ఇలా మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అండి వెల్లుల్లి పొట్టు అనేది ఇంట్లోకి దోమలు గాని, లేదంటే చిన్న చిన్న దోమలనేవి ఎగురుతూ ఉంటాయి కదండీ! ఫ్రూట్స్ మీద ఈగలు లాంటివి గట్రను ఏవి రాకుండా చాలా బాగా ఉంటాయండి. దీన్ని తీసుకొని వెళ్ళి మన లివింగ్ ఏరియాలో, బాల్కనీస్‌లో లేదంటే బెడ్‌రూమ్‌లో గాని, హాల్‌లో గాని పెట్టుకొని చూడండి. ఒక్క దోమ కూడా మిగలదు. నేచురల్ రూపాయి ఖర్చు ఉండదండి. నేచురల్‌గా ఇంట్లోని ఒక్క దోమ కూడా లేకుండా చేసుకోవచ్చు. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. చాలామంది కూడా నాకు కామెంట్‌లో అడుగుతున్నారండి. ఇంట్లోని బల్లులు ఎక్కువగా ఉన్నాయి. బల్లులనేవి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక మంచి టిప్ ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదండీ! సో, వాళ్ళ కోసమైతే ఈ టిప్ అండి. ఇంట్లోకి బల్లులనేవి రాకుండా ఉండాలంటే ఆనియన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక ఆనియన్ తీసుకొని పైన ఉండే పొట్టు తీసుకొని ఈ విధంగా పీలర్‌తో ఆనియన్‌ని సగం వరకు తురిమి మనం దాని రసాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఇంట్లోకి బల్లులు గాని, బొద్దింకలు గాని రాకుండా చాలా వీడియోస్‌ని అయితే షేర్ చేశాను. ఒకసారి అవి కూడా కావాలంటే మన ఛానల్‌లో ఉంటాయి చెక్ చేయండి. నేనైతే కొంచెం మాత్రమే తురిమానండి. తరువాత స్ట్రెయినర్‌లో వేసుకొని ఆనియన్‌ని ఈ విధంగా మనం ప్రెస్ చేసామనుకోండి చూసారు కదండీ ఆనియన్ రసం అనేది వస్తుంది. ఇంట్లోకి బల్లులనేవి రాకుండా ఉండడం కోసం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందన్నమాట. ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇంట్లోనే ఉండే వాటితోటే. ఇప్పుడు మనం తీసుకునే ఆనియన్ జ్యూస్‌లోను కొంచెం డెటాల్ అయితే వేసుకొని రెండిటిని మిక్స్ చేసుకోండి. డెటాల్ వాసనకి, ఆనియన్ వాసనకి గానియండి, ఇంట్లోకి మనకి బల్లులు గానియండి, బొద్దింకలనేవి అస్సలు రావండి. మెయిన్‌గా మనకి బొద్దింకలనేవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో సో, ఆ ప్లేసుల్లో మనం వీటిని తీసుకొని వెళ్లి పెట్టి చూడండి. కొన్ని రోజులకే మీ ఇంట్లోని అసలు బల్లుల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కొంచెం కాటన్ తీసుకొని ముందు మనం తయారు చేసిన వాటర్‌లో ఈ విధంగా కాటన్‌ని ముంచేసుకొని ఎక్కడెక్కడైతే మనకి బల్లులనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇంట్లోన 4, 5 ప్లేసుల్లో పెట్టి చూడండి. ఇంట్లో ఇంక బల్లులనేవి ఉండవండి. ఇంట్లోనే ఉన్నవి కూడా బయట పారిపోతాయి. ముఖ్యంగా కిచెన్‌లోన ఇలా పెట్టండి. కిచెన్‌లో ఇంక బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. నేనైతే స్టవ్ కింద ఒకటి, అలాగే స్టవ్ మీద ఒకటి పెట్టానండి. అలాగే కాటన్ అనేది కొంచెం ఎక్కువ ఆనియన్ రసంలో ముంచేసి గోడకి అతికించేసామనుకోండి, గోడల మీద ఎక్కువగా బల్లులనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి బల్లులనేవి ఇంట్లోకి రావు. ఒక్కసారి ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దాము. నార్మల్‌గా మనం ఇంట్లోన అరటిపళ్ళనేవి తినేసిన తర్వాత ఎందుకు పనికిరావని వాటి మీద ఉండే తొక్కలు తీసి పడేస్తూ ఉంటామండి. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు తొక్కలు కూడా బయట పడేయరు. సో, ఈ తొక్కలనేవి ఎలా యూజ్ అవుతాయంటే తెలుసుకుందామండి. మన స్కిన్‌తో పాటు మన ఇంట్లోని వస్తువులను కూడా మంచి షైనీగా, నేచురల్‌గా చేసుకోవడానికి సో, ఈ తొక్కలనేవి మనకు బాగా యూజ్ అవుతాయండి. మన స్టవ్ అనేది ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా షైనింగ్ అనేది తగ్గిపోతుంది. జిడ్డులాగా లేదంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ గాని వచ్చేటప్పుడు స్టవ్ అనేది ఇలా ఒక తొక్క తీసేసుకొని సింపుల్‌గా మనం పైనుంచి మొత్తం చుట్టూ కూడా క్లీన్ చేసేసి, ఆ తర్వాత తడిగుడ్డతో నీట్‌గా తుడిచేసామనుకోండి స్టవ్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. అలాగే ఒక్కోసారి నాన్ వెజ్ వండేటప్పుడు ఈ బ్యాడ్ స్మెల్ అనేది పోదు కదండీ! ఆ బ్యాడ్ స్మెల్ కూడా నీట్‌గా పోతుంది. చూసారు కదా! ఇంతకు ముందుకి ఇప్పటికి స్టవ్ అనేది ఎంత నీట్‌గా ఉందో. ఇలా ఓన్లీ మనం స్టవ్వే కాకుండా ఇంట్లోని వస్తువులు గ్రైండర్లు, మిక్సీలు, ఈ అద్దాలు, మిర్రర్స్ ఇవన్నీ కూడానంటే ఫ్రిడ్జ్ డోర్లు ఇలాంటివి గట్రా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, మిక్సీ అనేది ఎంత క్లీన్ చేసినా మనకి కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, షైనింగ్ తగ్గిపోతాయి అనుకునేటప్పుడు సింపుల్‌గా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఒక అరటిపండు తొక్క తీసుకొని ఇలా క్లీన్ చేసి చూడండి. గ్రైండర్స్ గానీ, లేదంటే మిక్సీలు గానీ నీట్‌గా ఉంటాయి. తరువాత ఒక తడిగుడ్డతో నీట్‌గా తుడిచేసుకుంటే
షైనింగ్ అనేది వస్తుందండి, మురికి కూడా పోతుంది. ఓన్లీ ఇలానే కాకుండా మన ఫేస్‌కి, నెక్‌కి, చేతులకి కూడా అరటిపండు తొక్క రాస్తే చాలా మంచిదండి. ఎక్కువ పోషకాలు ఉంటాయి. అలాగే ఇంట్లో మొక్కలు ఉండేటప్పుడు అరటిపళ్ళ తొక్కలు పడేయకుండా చక్కగా ఎండలోని ఎండబెట్టేసి పౌడర్ చేసి వేసామంటే మొక్కలు కూడా చాలా బాగా గ్రోత్ పెరుగుతాయి. చూసారు కదండీ మిక్సీ అనేది ఎంత షైనింగ్‌గా మెరిసిపోతుందో. ఇటువంటివి ఉన్నట్లయితే వేస్ట్ అని పడేయకుండా ఇలా క్లీన్ చేసుకోండి. ఇంకా నాలుగో టిప్‌నైతే చూద్దామండి. చాలామందికి సంకలనేవి అంటే హండ్రమ్స్ భాగం అనేది నలుపుగా అయిపోతాయి కదండీ! ఇలా నలుపు అనేది తగ్గడం కోసం ఇంట్లోనే ఈజీగా మనం ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందాము. సో, ఒక 2 టమాటాలు తీసుకోండి మీడియంవి అయితే. పెద్దదైతే ఒకటి తీసుకొని ప్లస్ సింబల్‌లోని ఈ విధంగా ఘాటు పెట్టుకొని ఉడికించుకున్నామనుకోండి చక్కగా తొక్క అనేది వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు గ్లాసులో వాటర్ పోసి ఇలా మరిగించేసిన తర్వాత కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్యూరీ తీసుకోవాల్సి ఉంటుందంటే టమాటా రసాన్ని ఈ విధంగా ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా తీసుకోవాలండి. చాలా న్యాచురల్. ఎంత మనము రకరకాల కెమికల్స్ ఉండేవి మెడిసిన్స్ గట్టా వాడినా కూడా సంక భాగంలో మనకి నలుపు అనేది పోదు కదండీ. ఓన్లీ సంకలే కాకుండా మెడ, ఫేసు, నెక్కు ఇవన్నీ కూడా సింపుల్‌గా పోతాయి. దీంతో ఇలా మనం తయారు చేసుకున్న టమాటీ ప్యూరీలో 2 స్పూన్ల వరకు శనగపిండి, 1 టీ స్పూన్ వరకు కూడా కాఫీ పౌడర్ మీకు ఏది నచ్చితే అది వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని వారానికి 1, 2 సార్లు దీన్ని మీరు సంక భాగంలో లేదంటే ఫేస్‌కి గాని అప్లై చేసి చూడండి. ఫేస్ మీద నలుపు మచ్చలు లాంటివి కూడాను పోతాయి. చాలా న్యాచురల్. అలాగే 1 టీ స్పూన్ వరకు కూడాను మనం నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలండి. లెమన్ కూడాను మనకి బ్లాక్ మచ్చలనేవి పోగొట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మొత్తం మిక్స్ చేసుకొని మర్చిపోకుండా మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు కూడా పెరుగునైతే వేసుకోండి. అందరికి ఇంట్లోని ఇవన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి కాబట్టి రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. ఇలా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం వారానికి 1 లేదా 2 సార్లు ఎక్కడెక్కడైతే మీకు బ్లాక్‌గా అంటే చేతులు, మోకాళ్ళు, చేతి ఫింగర్స్ ఇలా మనకి ఎక్కడెక్కడైతే బ్లాక్ అండమ్స్ గట్టును ఉంటాయి కదండీ! వాటిలికి మనం అప్లై చేసేసి 10 నిమిషాలు డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసేసామనుకోండి మరకలనేవి పోతాయి. మచ్చలనేవి. నేనైతే మీకు వీడియోలో కూడా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం చేసి చూపిస్తున్నానండి. వారానికి 2, 3 సార్లు ఇలా ట్రై చేయడం వల్ల మీకు క్రమక్రమంగా డార్క్ అండర్‌ఆర్మ్స్ అనేవి క్లియర్‌గా పోతాయి. రిజల్ట్ అనేది కూడా మీరు వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు కదా! యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దామండి. మన ఆడవారం అయితే స్టిక్కర్‌లనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండీ! స్టిక్కర్స్ అనేవి అయిపోయిన తర్వాత అంటే బొట్టు బిళ్ళల ప్యాకెట్‌లని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. వీట్లి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే నార్మల్‌గా మనకి గ్యాస్ అనేది అంటే గ్యాస్ బండ్లనేవి చాలామంది గచ్చుల మీద ఈడ్చుకొని వచ్చేస్తూ ఉంటారండి అవసరమైనప్పుడు. గ్యాస్ బండ్లనేవి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి చేంజ్ చేయాలనుకునేటప్పుడు గచ్చులనేవి పగిలిపోయి గీతలనేవి పడిపోవడమే కాకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఏడ్చడానికి. అలా ఇబ్బంది పడకుండా ఇలా గచ్చులు పగిలిపోకుండా గీతలనేవి పడకుండా ఉండడం కోసం ఈ మనం పడేసే ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. అయిపోయిన తర్వాత వీటిలో ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇవి చాలా హార్డ్‌గా ఉంటాయండి వీటి పేపర్స్. అలాగే మనం ఈడ్చుకునేటప్పుడు కూడా అంటే గ్యాస్ బండ్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జరిపేటప్పుడు కూడా చాలా తొందరగా మూవ్ అవుతాయి. ఇలా వేస్ట్ అనుకుని పడేసి ఒక స్టిక్కర్ ప్యాకెట్ నేనైతే ఇక్కడ గ్యాస్ బండ కింద అయితే పెట్టేసి ఇలా ఈడ్చుతున్నాను. వీడియోలో క్లియర్‌గా చూసారు కదండీ! సింపుల్‌గా మనకి గీతలు అనేవి పడవు. అలాగే గచ్చులు పగిలిపోవు. సింపుల్‌గా మూవ్ అయిపోతుంది. చాలా సింపుల్‌గా దీనివల్ల మన పని అయిపోతుందండి. దీనివల్ల మన టైము, మనీ కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా! గచ్చులు కూడా ఎక్కడ కూడా ఒక్క గీత కూడా లేదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.